హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో మీకు సబ్స్క్రిప్షన్లో కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది అందించడం జరుగుతుందండి. చాలా తక్కువ ఫీజుతో ఎక్కువ కాలం పాటు విత్ టెస్ట్ పేపర్స్ ఆల్సో ప్రాక్టీస్ టెస్ట్లు కూడా మీకు ఈ సబ్స్క్రిప్షన్లోనే అందించడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇచ్చాను. అలానే ఫ్రీ క్లాస్ అన్లాక్ కోడ్ కూడా కింద ఉందండి డిస్క్రిప్షన్లో, ఆనంద్ రెడ్డి 1 అనేది. అలానే మీకు బ్యాచ్ కోర్సెస్ కూడా ఈ వీక్లో స్టార్ట్ అయ్యాయి. అక్టోబర్లో ఎవ్రీ వీక్ న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతూనే ఉంటాయి. సో కాకతీయ తెలంగాణ కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ అని అక్టోబర్ 25వ తేదీన స్టార్ట్ అయింది. సాధన బ్యాచ్ కోర్సు గ్రూప్ 1 గ్రూప్ 2కి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ బ్యాచ్ కోర్సు ఇది అక్టోబర్ 26న స్టార్ట్ అయింది. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ అయినటువంటి లక్ష్యం బ్యాచ్ కోర్స్ అనేది అక్టోబర్ 27న స్టార్ట్ అయింది. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్కి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ బ్యాచ్ కోర్సు శౌర్యం బ్యాచ్ కోర్సు ఇది అక్టోబర్ 29న స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా బ్యాచ్ కోర్సెస్ అండి. అన్ని క్లాసెస్ కూడా మీకు యాక్సెసిబుల్ ఉంటాయి. అన్ని లైవ్ క్లాసెస్, రికార్డెడ్ వీడియోస్ కూడా థౌజండ్స్ ఆఫ్ ఉంటాయండి. అలానే మీకు త్వరలో ఏపీఎస్సీ రిలీజ్ చేయబోయేటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కూడా క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇందులో 11 ఎడ్యుకేటర్స్ బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేస్తారు. ప్రాక్టీస్ టెస్ట్లు కూడా మీకు ఉచితంగానే అందించడం జరుగుతుంది. అలానే మీకు ఈ వీకెండ్ అంటే సాటర్డే ఉంటుందండి. అక్టోబర్ 30న ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ ఉంటుంది. ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి మార్క్ టెస్ట్. ఇది ఫ్రీ మార్క్ టెస్ట్ అండి, 2 గంటలకు ఉంటుంది. ఇందులో స్కాలర్షిప్ అవార్డ్స్ కింద ఫస్ట్ ర్యాంకర్కి 1 year ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ అనాలిసిస్ వచ్చేసి 5 PM ఉంటుంది అదే రోజున. మరి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ అండి. ఇవన్నీ సింపుల్గా చెప్పాలంటే కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అంటే మీకు ఇందులో సిలబస్ కవరేజ్గా ఉంటుంది, టెస్ట్ పేపర్స్ ఉంటాయి, మార్క్ టెస్ట్లు, ఇంకా రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్, దాంతోపాటుగా మీకు పీడిఎఫ్ మెటీరియల్, వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. వీక్లీ క్విజెస్ కండక్ట్ చేయడము, ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్లో బాగానే అందించడం జరుగుతుందండి. మరి ఫ్రీ క్లాసెస్ కూడా డైలీ 1 PMకి ఫ్రీ లైవ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయండి. నా క్లాసెస్ వాటిని కూడా మీరు చూడొచ్చు. మరి ఫ్రీ లైవ్ క్లాసెస్కి సంబంధించిన టుమారో ఉన్నటువంటి 29th October ఉన్నటువంటి ఫ్రీ లైవ్ క్లాస్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేసి ఎన్రోల్ చేసుకోండి. 1 PMకి ఉంటుంది ఎవ్రీడే. బట్ అయితే ఈ ఫ్రీ క్లాసెస్ అన్ని లిమిటెడ్గానే ఉంటాయండి. అదే ప్లస్ క్లాసెస్లో అయితే కంప్లీట్గా అన్లిమిటెడ్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. మరి సబ్స్క్రిప్షన్ ప్లాన్ డీటెయిల్స్ ఇవి. మీరు 1 month నుంచి 2 years వరకు ఏ ప్లాన్ అనేది తీసుకోవచ్చు. బట్ అయితే ఇందులో మోస్ట్ బెనిఫిటబుల్ ప్లాన్ 1 year ప్లాన్ అండి. యాక్చువల్ కోర్స్ కాస్ట్ ఇస్ 9,350. ఇందులో మీకు నా రెఫరల్ కోడ్ అయినటువంటి ఆనంద్ రెడ్డి 1 అనే ఈ రెఫరల్ కోడ్ యూజ్ చేసి 935 రూపీస్ లెస్ అవుతుందండి. ఈ అమౌంట్ పే చేస్తే 1 year వరకు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి మీకు అందించడం జరుగుతుందండి. న్యూ కోర్సెస్ కూడా అంటే సపోజ్ ఏదైనా న్యూ నోటిఫికేషన్ పడింది అనుకోండి, ఈ 1 year లోపల వాటికి కూడా మీకు క్లాసెస్ అనేది ఉచితంగానే అందించడం జరుగుతుంది. మీరు ఫ్రీ క్లాసెస్ కూడా అన్లాక్ చేసుకోవడానికి ఈ రెఫరల్ కోడ్ని యూజ్ చేయొచ్చు. దీనికంటే ముందు క్లాస్లో మనం ఆర్థో సెంటర్ ఏంటో తెలుసుకున్నాం. ఆర్థో సెంటర్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం. బట్ ఒకసారి రీక్యాప్ చూద్దాం. ఆర్థో సెంటర్ అంటే ఏంటిదో. ఒక ట్రయాంగిల్ ఉంది అనుకుందాం. ఫర్ సపోజ్ ఇలాంటి ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ ABC అనుకుంటున్నాం. ఓకే, దీనికి ఆల్టిట్యూడ్స్ ఇస్తున్నాం. ఆల్టిట్యూడ్స్ అంటే ఏంటి? రైట్, ఆల్టిట్యూడ్స్ అంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ కాదు. ఆల్టిట్యూడ్స్ అంటే అపోజిట్ వెర్టెక్స్ నుంచి 90 degrees. దీనికి మధ్యలో ఉండాల్సిన అవసరం లేదు. ఆల్టిట్యూడ్ అంటే హైట్, ఎత్తు అని అర్థం. రైట్, ఉన్నతి. అట్లా చూసిన తర్వాత ఏ వెర్టిసెస్ నుంచి చూసినాం, అట్లనే B వెర్టిసెస్ నుంచి, C వెర్టిసెస్ నుంచి, ఇట్లా 3 వెర్టిసెస్ నుంచి వచ్చిన దాంతో ఒక మధ్యలో ఒక సెంటర్ ఫామ్ అయింది. దాన్ని ఆర్థో సెంటర్ అంటారు. రైట్, ఇంతకుముందు క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఆర్థో సెంటర్ తర్వాత ఇన్ సెంటర్, సర్కమ్ సెంటర్ గురించి తెలుసుకుందాం. చాలా డెప్త్గా తెలుసుకుందాం. ఇక మళ్ళీ మర్చిపోకుండా ఒకసారి ఫస్ట్ ఇన్ సెంటర్ అంటే ఏంటో చూద్దాం. రైట్, ఇన్ సెంటర్ ఇది హెడింగ్. ఇన్ సెంటర్ అంటే ఏంటిది అంటే యాంగులర్ బైసెక్టర్స్ అంటే ఏంటి? యాంగులర్ బైసెక్టర్స్ అంటే ఏంటి అంటే ఇలా ఒక ట్రయాంగిల్ ఉంది అనుకుంటే ఈ ట్రయాంగిల్ 30 degrees, ఇక్కడ యాంగిల్ 30 degrees ఉంది అనుకుందాం. ఫర్ సపోజ్ దీన్ని హాఫ్గా కట్ చేస్తూ ఒక లైన్ వెళ్ళింది అనుకో,
దీన్ని యాంగులర్ బైసెక్టర్ అంటారు. అంటే ఒక యాంగిల్ని హాఫ్గా డివైడ్ చేస్తుంది అనమాట. ఈజ్ ఫర్ సపోజ్ 60 degrees ఆర్ 70 వాట్ ఎవర్ ఎంతో ఉందనుకుందాం. ఇప్పుడు దీన్ని హాఫ్గా డివైడ్ చేసి ఇంకొక లైన్ పోయింది అనుకో, దాన్ని యాంగులర్ బైసెక్టర్ అంటారు. రైట్. యాంగులర్ బైసెక్టర్ అంటే ఏంటిది, మరొకసారి యాంగులర్ బైసెక్టర్ అంటే ఏంటిది అంటే ఒక ట్రయాంగిల్, ఏదైనా ఒక ట్రయాంగిల్ ఉంది, ఆ ట్రయాంగిల్ని ఇది ఎంత డిగ్రీస్ అయితే ఉంటుందో దాన్ని హాఫ్గా, దీన్ని హాఫ్గా డివైడ్ చేస్తుంది. దీన్ని యాంగులర్ బైసెక్టర్ అంటారు. రైట్. ఒకవేళ ఇలా ఉందనుకో ట్రయాంగిల్, దీన్ని కూడా హాఫ్గా డివైడ్ చేస్తుంది, దీన్ని కూడా హాఫ్గా డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా యాంగిల్ అంతే ఉంటుంది. అట్లా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్ ద యాంగులర్ బైసెక్టర్స్ ఈస్ కాల్డ్ ఇన్సెంటర్. అంటే చూద్దాం ఒకసారి. ఒక ట్రయాంగిల్ ఉంది. రైట్. ఈ ట్రయాంగిల్ని యాంగులర్ బైసెక్టర్, దీనికి యాంగులర్ బైసెక్టర్ ఇది, దీనికి యాంగులర్ బైసెక్టర్ ఇది, దీనికి యాంగులర్ బైసెక్టర్ ఇది, హాఫ్ ఆఫ్ డివైడ్ చేస్తున్నాయి. ఈ పాయింట్ని ఇన్సెంటర్ అంటారు. ఈ పాయింట్ని ఇన్సెంటర్ అంటారు. రైట్. ఒకటి ఈజీగా గుర్తుంచుకోవడానికి ABI అని గుర్తుంచుకోండి. యాంగులర్ బైసెక్టర్ ఇన్సెంటర్. చాలా ఈజీగా గుర్తుంటుంది అనమాట. రైట్. ఇది ఇన్సెంటర్ గురించి. నెక్స్ట్ సర్కమ్సెంటర్, లాస్ట్ అండ్ ఫైనల్ సర్కమ్సెంటర్ గురించి. సర్కమ్సెంటర్, అసలు సర్కమ్సెంటర్ అంటే ఏంటిది? ఇప్పుడు ఇన్సెంటర్ గురించి చూసినాం కదా. ఇన్సెంటర్, ఇక్కడ ఈ ఇన్సెంటర్ను ఉపయోగించి ఒక సర్కిల్ గీయచ్చు లోపల మనం. రైట్. అప్పుడు ఇది రేడియస్ అవుతుంది అనమాట. ఇది రేడియస్ అవుతుంది, ఇది రేడియస్ అవుతుంది, ఇది రేడియస్ అవుతుంది, ఇది రేడియస్ అవుతుంది. రైట్. అంటే ఇన్సెంటర్ అంటే లోపల సర్కిల్ ఉంటుంది అనమాట, ఒక ట్రయాంగిల్ లోపల. ఈ పాయింట్స్ని ఉపయోగించి లోపల ఒక సర్కిల్ ఎగ్జాక్ట్గా గీయచ్చు అనమాట. అన్ని సైడ్స్ని టచ్ అవుతుంది. ఈ మిడ్ పాయింట్ని టచ్ అవుతుంది, ఈ మిడ్ పాయింట్ని టచ్ అవుతుంది. మిడ్ పాయింట్ అని కాదు, ఈ లైన్ని టచ్ అవుతుంది, ఈ లైన్ని టచ్ అవుతుంది, ఈ లైన్ని టచ్ అవుతుంది. ఇట్లా 3 లైన్స్ని టచ్ అయ్యేటట్టు ఒక సర్కిల్ గీయచ్చు ఇన్సెంటర్లో. అదే సర్కమ్సెంటర్ గురించి చూద్దాం ఒకసారి. సర్కమ్సెంటర్ అంటే ఏంటిది అంటే, ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్ అని చెప్పిన కదా ఇందాక. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఏంటిది? ఒక లైన్, ఒక ట్రయాంగిల్ ఉంది అనుకుందాం. దీనికి ABC వర్టిసెస్ ఉంటే దీనికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఏదవుతుంది? మిడ్ పాయింట్ నుంచి పోవాలి, 90 degrees ఉండాలి. దీన్ని పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటారు. ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్. రైట్. ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్. అలాగే అన్ని సైడ్స్కి, ఇప్పుడు BC సైడ్కి ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్, AC సైడ్కి ఇంకోటి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఉంటుంది, AB సైడ్కి ఇంకొక పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఉంటుంది. అట్లా అన్ని పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ తీసుకుంటే ఆ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ని సర్కమ్సెంటర్ అంటారు. ఒకసారి చూద్దాం. రైట్. ఒక ట్రయాంగిల్ ఉంది. రైట్. దీనికి మిడ్ పాయింట్ నుంచి 90 degrees పోతుంది ఒక లైన్. ఈ వెర్టిసెస్ నుంచే పోవాలి అన్న రూల్ ఏం లేదు. ఇక్కడ పోలేదు కదా, సేమ్ యాజ్ యూజువల్. ఇక్కడ కూడా సంథింగ్ ఇలా ఉంటుంది అనుకుందాం, ఇక్కడ కూడా ఇట్లా ఉంటుంది అనుకుందాం. ఈ పాయింట్ని సర్కమ్సెంటర్ అంటారు. ఈ సర్కమ్సెంటర్ ఉపయోగించి ఈ వర్టిసెస్, ABC వర్టిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగులుతూ వెళ్ళే ఒక సర్కిల్ గీయచ్చు అనమాట ఇట్లా. రైట్. దీన్ని సర్కమ్సెంటర్ అంటారు. ఇన్సెంటర్ అంటేనేమో వీటి సైడ్స్కి తగులుతూ ఉన్న ఒక లోపల సర్కిల్ గీయచ్చు. ఇక్కడనేమో యాంగులర్ బైసెక్టర్స్ తీసుకున్నాము, ఇక్కడ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ తీసుకున్నాము, అంతే తేడా. రైట్. అంటే ఇక్కడ ఈజీగా గుర్తుంచుకోవడానికి లైక్ PBC అని రాద్దాం. ఇది ABI, ఇది PBC. ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఇన్సెంటర్లోనేమో ABI, ఇక్కడనేమో PBC. రైట్. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన థీరం ఏదైనా ఉందా అంటే మ్యాథ్స్లో పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఇది చాలా ఇంపార్టెంట్ థీరం యాక్చువల్గా. దీన్ని సాల్వేషన్ అంటే థీరం ఎట్లా వచ్చింది అవసరం లేదు మనకి, బట్ ఇందులో ఉండే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఒక ట్రయాంగిల్ ఉంది. ఏంది? పైథాగరస్ థీరంని అప్లై అయ్యే ట్రయాంగిల్స్ అన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్సే. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను నేను. రైట్. వీటికి నేమ్స్ ABC ఇచ్చిన. B దగ్గర 90 degrees ఉంది అని నేను తీసుకున్నా. రైట్. ఇప్పుడు లైక్ ఒక ఇది A పాయింట్, రైట్, ఇది C పాయింట్, ఇది B పాయింట్ అనుకుందాం. ఇప్పుడు A అనేట అతను C దగ్గరికి వెళ్ళాలంటే షార్టెస్ట్ రూట్ ఏమైనా ఉందా అంటే అతను A నుంచి Bకి వచ్చి B నుంచి Cకి వెళ్ళి అట్లా లాంగెస్ట్ డిస్టెన్స్ అవుతుంది. షార్టెస్ట్ డిస్టెన్స్ ఏది అంటే ఇది. రైట్. దాన్ని హైపోటెనస్ అంటారు, కర్ణము సంథింగ్.
హైపోటెనస్, రైట్. ఇప్పుడు ఇది యాంగిల్ కాబట్టి ఇది హైపోటెనస్, అతి తక్కువ దూరం ఏదైతే ఉంటుందో దాన్ని హైపోటెనస్ అంటారు, రైట్. ఇందులో హైపోటెనస్ ఇది, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ హైపోటెనస్ గురించి ఒక ఈజీ ఫార్ములా ఉంటుంది, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్, రైట్. ఇది అన్ని రైట్ యాంగిల్ థీరమ్స్కి ఇది వర్క్ అవుతుంది అన్నమాట, థీరం. ఇది ఆల్ ఇన్ వన్ థీరం, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇప్పుడు ఇది 3 సెంటీమీటర్స్ ఉంది అనుకుందాం, ఇది 4 సెంటీమీటర్స్ ఉంది అనుకుందాం. అప్పుడు హైపోటెనస్ ఎంత అని అడుగుతాడు, లేదా షార్టెస్ట్ డిస్టెన్స్ అడుగుతాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 కిలోమీటర్స్. అతను సి దగ్గరికి రావాలంటే షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతాడు. లేకుంటే ఇది 3 సెంటీమీటర్స్ ఉంది, ఇది 4 సెంటీమీటర్స్ ఉంది, హైపోటెనస్ ఎంత అని అడుగుతాడు. ఏం చేయాలి, సేమ్ ఇదే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎట్లా చేస్తాం, ఏబీ స్క్వేర్ అన్నారు కదా, ఏబీ స్క్వేర్ ఏంది 3 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఏంది 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్, రైట్. 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే 5 అన్నట్టు. ఇక్కడ ఏమొచ్చింది, ఇది 5 వచ్చింది, రైట్. ఇంకా ట్రయాంగిల్ గురించి ఏమైనా బేసిక్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. అన్ని బేసిక్స్ ఒకసారి ఫటాఫట్ కవర్ చేసేద్దాం. కవర్ చేసినాక మోడల్స్కి వెళ్దాం, రైట్. లైక్ ఒక ట్రయాంగిల్ ఉంది అనుకుందాం, ఏదో ఒక ట్రయాంగిల్ ఉంది, రైట్. ఈ ట్రయాంగిల్ ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉండాల్సిన అవసరం ఉందా, లేదు. కానీ 3 వర్టిసెస్ గ్యారంటీగా ఉంటేనే దాన్ని ట్రయాంగిల్ అంటారు. 3 కంటే ఎక్కువ ఉంటే 4 ఉన్నాయనుకో స్క్వేర్, పారలోగ్రామ్ అట్లా వేరే అంటారు. 3 ఉంటే ట్రయాంగిల్, ట్రై అంటే 3 యాంగిల్స్ ఉన్నాయన్నమాట. 1 2 3 యాంగిల్స్ 3 సైడ్స్. ఈ వర్టిసెస్ని యాజ్ యూజువల్గా ఏబిసి అనుకుంటున్నా, రైట్. ఇప్పుడు ఈ లోపల ఉండే యాంగిల్స్ మొత్తం యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అంటే ప్రతి లోపల యాంగిల్స్ అన్నిటిని ప్లస్ చేస్తే గ్యారంటీగా 180 డిగ్రీస్ తోటి సమానం ఉంటుంది, రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ యాంగిల్ని ఎక్స్ట్రా విడదీస్తున్నాం అన్నమాట. ఇంకా ఇప్పుడు సంథింగ్ లైక్ ఇది 1 అనుకో, ఇది 2 అనుకుందాం, ఇది 3rd యాంగిల్ అనుకుందాం, రైట్. ఈ యాంగిల్ని నేను ఎక్స్టెండ్ చేస్తున్నా, ఈ యాంగిల్ అయితే ఉంటుందో దాన్ని ఎక్స్ అనుకుంటున్నా, రైట్. అలాగే ఈ యాంగిల్ని కూడా ఎక్స్టెండ్ చేస్తున్నా, దీన్ని వై అనుకుంటున్నా, రైట్. దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నా, ఈ యాంగిల్ని జెడ్ అనుకుంటున్నా. ఇప్పుడు యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై ప్లస్ యాంగిల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 360 డిగ్రీస్ అవుతుంది, రైట్. దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది, ఇంటీరియర్ యాంగిల్ సమ్ చేస్తేనేమో, అంటే లోపల ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ చేస్తేనేమో 180 వస్తుంది. అదే ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే బయట యాంగిల్స్ ప్లేస్ చేస్తేనేమో అది 360 వస్తుంది, రైట్. సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ ఆల్వేస్ 180 డిగ్రీస్ అండ్ సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ ఆల్వేస్ 360 డిగ్రీస్, రైట్. అలాగే ఇంకొక బేసిక్ చూద్దాం. ఏంది, ఒక ట్రయాంగిల్ ఉంది అనుకుందాం. ఫర్ సపోజ్ ఇట్లా ఉంది ట్రయాంగిల్. ట్రయాంగిల్లో బేసిక్ రూల్ ఏంటి అంటే ఇక్కడ సంథింగ్ 3, ఇక్కడ 4, ఇక్కడ 5 అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది అనుకుందాం. దీని ప్రాపర్టీ ఏంటంటే ఏ 2 ట్రయాంగిల్ యొక్క సైడ్స్ని మనం ప్లేస్ చేసినా కానీ, అంటే ఈ రెండింటిని ప్లేస్ చేద్దాం, 4 + 3 ఎంత వస్తుంది, 7 వస్తుంది. ఈ 7 అన్నది దీనికంటే గ్యారంటీగా పెద్దగానే ఉంటుందంట, రైట్. ఈ 7 అనేది 5 కంటే గ్యారంటీగా పెద్దగానే ఉంది. అంటే ఈ రెండింటిని ప్లేస్ చేసినా కానీ దీనికంటే పెద్దగానే ఉంది. దీని రెండింటిని ప్లేస్ చేద్దాం, 5 + 4, 5 + 4 ఏంది 9. ఈ 9 అన్నది 3 కంటే పెద్దది. అట్లా బేసిక్ రూల్ ఏంటి అంటే ట్రయాంగిల్ యొక్క ఏ 2 సైడ్స్ తీసుకున్నా కానీ అపోజిట్ సైడ్ కంటే పెద్దగానే ఉంటాయి అన్నమాట. ఈ రెండింటిని ప్లేస్ చేస్తే దీనికంటే పెద్దగానే ఉంటుంది, ఈ రెండింటిని ప్లేస్ చేస్తే దీనికంటే పెద్దగానే ఉంటుంది, ఈ రెండింటిని ప్లేస్ చేసినా దీనికంటే పెద్దగానే ఉంటుంది. ట్రయాంగిల్ యొక్క మెయిన్ ప్రాపర్టీ ఇది, రైట్. దీన్ని ఏమంటారు అంటే సమ్ ఆఫ్ ద 2 సైడ్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్. సమ్ ఆఫ్ ద 2 సైడ్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్, రైట్. ట్రయాంగిల్స్లో ఇంకొక ఇంపార్టెంట్ థీరం చూద్దాం. ఒకటి థీరం లాంటిది మనకు తెలుసు. ఏంది, ఒక స్ట్రైట్ లైన్ ఉంది అనుకుందాం. స్ట్రైట్ లైన్ యొక్క యాంగిల్ ఎంత ఉంటుంది, ఎగ్జాక్ట్గా 180 డిగ్రీస్ ఉంటుంది, రైట్. అలాగే ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకుందాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్ ఇది యాంగిల్ 1 అనుకుందాం, రైట్. ఇది 2 సెకండ్ యాంగిల్, ఇది థర్డ్ యాంగిల్ అనుకుందాం, రైట్. ఇప్పుడు దీ యాంగిల్ని నేను ఇంటీరియర్ యాంగిల్ కదా, లోపల యాంగిల్ కదా, దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. నేను ఎక్స్టెండ్ చేస్తే ఇది యాంగిల్ 4 అవుతుంది. దీన్ని ఏబిసి అనుకుందాం ఫర్ సపోజ్. ఏబిసి ట్రయాంగిల్లో ఇది యాంగిల్, ఇది 4th యాంగిల్. ఇప్పుడు ఈ 4th యాంగిల్ ఎంత ఉంటుంది అంటే ఎంత ఉంటుంది? ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ కదా, ఈ స్ట్రైట్ లైన్ ఇట్లా ఒక లైన్ వచ్చింది. ఈ యాంగిల్ ఎంత ఉంటుంది? ఈ యాంగిల్ 30 degrees ఉంది అనుకో ఫర్ సపోజ్. 30 ఉంటే ఇది ఎంత ఉంటుంది? 180 - 30 ఉంటుంది కదా. 180 degrees - 30 degrees ఉంటుంది అంటే 150 degrees ఉంటుంది ఇది, రైట్. అంటే ఈ యాంగిల్ 180 degrees ఉంటుంది అన్నట్టు అర్థం. ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కోవచ్చు మనం, అంటే 180 మైనస్ చేస్తే సరిపోతుంది. అలాగే దీన్ని ఎక్స్టెండ్ చేసినా కానీ ఇది ఎంత ఉంటుందో దానికంటే 180 మైనస్ చేసేసి బయట ఉన్నది వస్తుంది. అలాగే దీన్ని ఎక్స్టెండ్ చేసినాం, ఇది 50 degrees ఉందనుకో, ఇది ఎంత ఉంటుంది? 180 - 50 degrees ఉంటుంది, రైట్. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది అంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఎట్లా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఏంది? సేమ్ యాజ్ యూజువల్గా నేను ఒక డయాగ్రామ్ తీసుకుంటున్నా, ఒక ట్రయాంగిల్, రైట్. ఈ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఏబిసి అనుకుంటున్నా, రైట్. ఇప్పుడు ఈ యాంగిల్ థర్డ్ యాంగిల్, ఈ యాంగిల్ ఫస్ట్ యాంగిల్, ఈ యాంగిల్ సెకండ్ యాంగిల్ అనుకుంటున్నా. ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? యాంగిల్ 4 వస్తుంది కదా. ఇదేంది? 180 - 4 అంటే ఇక్కడ 30 degrees ఉంటే ఇక్కడ 180 - 30 ఉంటుంది, ఇక్కడ 50 ఉంటే ఇక్కడ 180 - 50 ఉంటుంది, ఇక్కడ 90 ఉంటే ఇక్కడ 180 - 90 ఉంటుంది, రైట్. ఇప్పుడు ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఒక 50 degrees ఉంది అనుకుంటున్నా, ఇక్కడ ఫర్ సపోజ్ 50 degrees ఉంది అనుకుంటున్నా. అప్పుడు ఇక్కడ ఏముంటుంది? 180 - 50 ఉంటుంది. 180 - 50 అంటే 130 degrees ఉంటుంది, అంటే ఈ యాంగిల్ 130. ఇప్పుడు చూద్దాం ఒకటి, ఇక్కడ ఎంత ఉంటుంది? ఇక్కడ ఎంతో కొంత ఉంటుంది. ఈ డిగ్రీస్ ఎంత ఉంటాయి? రెండు కలిపితే ఎంత ఉంటుంది? మొత్తం ట్రయాంగిల్లో యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 అనేది 180 degreesకి సమానం, రైట్. ఇప్పుడు యాంగిల్ 3 అనేది 50 అని మనకు తెలుసు. సో యాంగిల్ 3లో 50 సబ్స్టిట్యూట్ చేద్దాం, రైట్. 50 ఈజ్ ఈక్వల్ టు 180. యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నా, ఓన్లీ నేను 3 ఇక్కడనే సబ్స్టిట్యూట్ చేసిన అంతే, రైట్. యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు 180 - 50 ఈజ్ ఈక్వల్ టు 130, రైట్. ఈ 130 వచ్చిందా? అంటే నేను ఏం చేసిన అంటే యాంగిల్ 3 అన్నది 3కి అపోజిట్ ఉన్న యాంగిల్ ఎంతైతే ఉందో 130, ఈ రెండు యాంగిల్స్ని ప్లేస్ చేసినా అది వచ్చింది 130. అంటే దీన్ని బట్టి ఏంటి అంటే ఈ యాంగిల్ ఎంత ఉంటుందో దాని నుంచి 180 మైనస్ చేసేస్తే ఈ రెండు యాంగిల్స్ని ప్లేస్ చేస్తే సమానం అవుతుంది, రైట్. యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ యాంగిల్ 3. యాంగిల్ 3కి ఉన్న అపోజిట్ ఏదైతే ఉంటుందో ఆ యాంగిల్కి సమానం అనమాట, రైట్. దీన్ని ఈజీగా చెప్పాలి అంటే ఇక్కడ చూడండి, యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2. యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 అండ్ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఈ రెండు థీరమ్స్ అర్థం చేయించడానికి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన, రైట్. ఈ థీరం ఒకసారి చూడండి, చూస్తే చాలా ఉపయోగపడవచ్చు, రైట్. జామెట్రీలో ఇంకొక థీరం, ఇది చాలా ఇంపార్టెంట్ థీరం ఎందుకంటే ఎన్టీపీసీలో చాలాసార్లు రిపీట్ అయింది. ఒకసారి చూద్దాం. యాంగిల్ బైసెక్టర్స్ అంటే ఏంటిది? ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నా, ఒక ట్రయాంగిల్ పెద్దగా తీసుకుంటున్నా. ఈ ట్రయాంగిల్ యొక్క యాంగులర్ బైసెక్టర్స్ ఎట్లుంటాయి? ఈ యాంగిల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ 60 degrees యాంగిల్ ఉంది అనుకో, 30 degrees హాఫ్గా డివైడ్ చేసి దాన్ని యాంగులర్ బైసెక్టర్స్ అంటారు, రైట్. యాంగులర్ బైసెక్టర్స్ అంటే ఇక్కడ ఎంత ఉంటుందో అక్కడంతా ఒక డివైడ్ చేసిన ఒక లైన్ ఉంది. అలాగే దీనికి ఇప్పుడు ఏబిసి అనుకుంటే, రైట్, సికి యాంగులర్ బైసెక్టర్ ఏబి నుంచి ఏది ఇది అవుతుంది, హాఫ్గా డివైడ్ చేస్తుంది, రైట్. ఇప్పుడు ఈ డివైడ్ చేస్తున్నప్పుడు ఈ యాంగిల్ ఏది? ఈ పాయింట్ ఉంటుంది కదా, ఈ పాయింట్ని నేను ఓ అనుకుంటున్నా, రైట్. ఈ పాయింట్ ఏంది? ఓ. ఇప్పుడు ఏమడుగుతున్నా అంటే యాంగిల్ బిఓసి ఏమవుతుంది అని అడుగుతున్నా.
బిఓసి. నేనేమి ఇచ్చిన, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఎక్స్ డిగ్రీస్ ఇచ్చిన. యాంగిల్ ఏ ఇచ్చి ఈ యాంగిల్ ఇచ్చి ఈ యాంగిల్ కనుక్కోమంటున్నా. రైట్, ఇది ఎట్లా చేస్తారు అంటే డైరెక్ట్గా ఏంటి, ఇది ఇంటీరియర్ యాంగులర్ బైసెక్టర్స్ లోపల ఉన్నాయి కదా ఇంటీరియర్. కాబట్టి యాంగిల్ బిఓసి ఈజ్ ఈక్వల్ టు 90 degrees ప్లస్ యాంగిల్ A/2. అంటే ఏం చేయాలి, ఇక్కడ ఎంత ఉంది కావాలి అంటే దీన్ని హాఫ్ చేయాలి, ఇక్కడ ఇది హాఫ్ చేసి దానికి 90 కలపాలన్నమాట. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 degrees ఇచ్చిండు. ఫైండ్ యాంగిల్ బిఓసి అన్నాడు. ఏం చేస్తా నేను, బిఓసి అన్నాడు కదా, ఈ యాంగిల్ ఎంత అని అనుకోమన్నాడు. ఏం చేస్తా, 60/2 ప్లస్ 90 degrees చేస్తా. ఏమొస్తుంది, 120 degrees వస్తుంది. 60/2 అంటే 30, 120 degrees వస్తుంది. డైరెక్ట్గా ఇక్కడనే ఇదే పటం చూసేసి ఇదే ట్రయాంగిల్ చూసేసి చెప్పేయాలి ఏంది, యాంగిల్ ఏ అన్నది 90 degrees ఇచ్చిండు, అప్పుడు ఇది ఎంత అని అడుగుతుండు. డైరెక్ట్గా చెప్పేసేయాలి 45 + 90 రైట్ 135. డైరెక్ట్గా ఇది 135 అని చెప్పేసేయాలి. అంత ఫాస్ట్ ఉండాలి, ఎందుకంటే ఇది ఆల్రెడీ రిపీట్ అయింది. ఏంది, ఒక ట్రయాంగిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తా. ఒక ట్రయాంగిల్ ఉంది రైట్, ఆ ట్రయాంగిల్ని యాంగులర్ బైసెక్టర్స్ ఇచ్చిండు. యాంగులర్ బైసెక్టర్స్ అని క్లియర్గా మెన్షన్ చేస్తాడు క్వశ్చన్లో. యాంగులర్ బైసెక్టర్స్ ఇచ్చిండు ఏబిసి, వీటిని పాయింట్ అవుతున్నది ఓ. రైట్, ఇప్పుడు ఏం చేసిండు, బిఓసి ఇచ్చిండు. యాంగిల్ బిఓసి అన్నది 60 degrees ఇచ్చిండు. 60 కాదు, లైక్ 90 degrees ఇచ్చిండు. అప్పుడు యాంగిల్ ఏ అన్నది ఎంత అని అడిగిండు. ఏం చేయాలి మనం, సేమ్ యాజ్ యూజువల్గా ఎప్పట్లానే యాంగిల్ ఏ అన్నది ఎక్స్ అనుకుందాం. సపోజ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. యాంగిల్ బిఓసి ఈజ్ ఈక్వల్ టు 90 degrees ప్లస్ యాంగిల్ A/2 కదా, అంటే x/2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఓసి ఇచ్చింది కాబట్టి 90 x/2 ఈజ్ ఈక్వల్ టు 90 - 90 0, x ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇట్లాంటి ట్రయాంగిల్ ఎటువంటి ఫామ్ కాదు అని అర్థం. అంటే 90 degrees ఉండదు అన్నట్టు ఎప్పుడు కూడా. రైట్, అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పిన. 90 degrees ఇస్తే నో ఆన్సర్ అనమాట. ఒకవేళ 90 కాకుండా సంథింగ్ లైక్ 120 ఇచ్చిండు అనుకుందాం. యాంగిల్ బిఓసి ఈజ్ ఈక్వల్ టు 120 degrees ఇచ్చిండు. యాంగిల్ ఏ అన్నది ఎంత అని అనుకోమన్నాడు. ఏం చేస్తాం, సేమ్ యాంగిల్ బిఓసి 120 కాబట్టి 120 ఈజ్ ఈక్వల్ టు 90 ప్లస్ యాంగిల్ A/2 x/2 అనుకుందాం. ఈ టెస్ట్ ఏమవుతుంది, 30 వస్తుంది. 30 ఈజ్ ఈక్వల్ టు x/2, దెన్ x ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఓ ఆల్రెడీ పైన అదే చేసినాం కదా రైట్, పైన అదే చేసినాం, మళ్ళీ అదే ఇక్కడ చూపించిన. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్టీరియర్ యాంగిల్స్ గురించి చూద్దాం. ఇది ఇంటీరియర్ యాంగిల్ కదా. ఇంటీరియర్ యాంగిల్ అంటే ఏంటిది, ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఉంది, దీనికి ఇది ఇంటీరియర్ యాంగులర్ బైసెక్టర్ రైట్, అంటే యాంగిల్ని హాఫ్గా డివైడ్ చేస్తుంది. ఎక్స్టీరియర్ అంటే ఏంటిదంటే ఇప్పుడు నేను ఈ లైన్ని ఇంకా పొడిగించిన రైట్, ఇప్పుడు దీనికి ఒక యాంగిల్ ఉంటుంది కదా, ఎంతో కొంత యాంగిల్ ఉంటుంది కదా, ఈ యాంగిల్ని రెండుగా అంటే హాఫ్గా విభజించేది ఎక్స్టీరియర్ యాంగిల్. అట్లనే దీన్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు దీన్ని ఎగ్జాక్ట్గా హాఫ్గా డివైడ్ చేసేది ఎక్స్టీరియర్ యాంగిల్. ఈ పాయింట్ ఉంటుంది కదా, ఈ పాయింట్ ఒక దగ్గర మీట్ అవుతుంది అనమాట రైట్. ఇట్లా ఇంటీరియర్గా మీట్ అయినప్పుడు ఒక పాయింట్ ఎట్లయితే వస్తుందో అట్లనే ఎక్స్టీరియర్గా మీట్ అయినప్పుడు కూడా ఒక పాయింట్ వస్తుంది రైట్. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. హలో గైస్, మనం జామెట్రీ యొక్క ఇంట్రొడక్షన్ పార్ట్లో ఉన్నాం. ఇంట్రొడక్షన్ పార్ట్ని చాలా డీటెయిల్గా ప్రతి పాయింట్ వదలకుండా డిస్కస్ చేస్తున్నాం. ఇది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఏ మీడియం అయినా సరే తెలుగులో ఉంది కాబట్టి ఈజీగానే అర్థమవుతుంది. అండ్ దీనికన్నా ముందు క్లాస్లో మనం ఒక ట్రయాంగిల్ ఉంది అనుకో, ఫర్ సపోజ్ ఇలా ట్రయాంగిల్ ఉంది అనుకుందాం, దీనికి వర్టిసెస్ ABC ఉన్నాయి అనుకుంటే యాంగులర్ బైసెక్టర్, ఇక్కడ నుంచి యాంగులర్ బైసెక్టర్ ఒకటి వెళ్తుంది అనుకుందాం. యాంగులర్ బైసెక్టర్ అంటే ఏంటిది, ఈ యాంగిల్ని హాఫ్గా డివైడ్ చేసేదాన్ని యాంగులర్ బైసెక్టర్ అంటారు. ఈ యాంగిల్ 60 degrees ఉంది అనుకో, ఇది 30 degrees, ఇది 30 degrees. యాంగిల్ని హాఫ్గా డివైడ్ చేసేదాన్ని యాంగులర్ బైసెక్టర్ అంటారు. అట్లా ఒక యాంగులర్ బైసెక్టర్ తీసుకున్నాం. అలాగే ఇటు సైడ్ నుంచి కూడా ఒక యాంగులర్ బైసెక్టర్ తీసుకున్నాం రైట్. తీసుకున్నప్పుడు
ఈ పాయింట్ని ఓ అనుకుందాం, రైట్. ఈ యాంగిల్ ఇచ్చి ఈ యాంగిల్ని కనుక్కోమంటే చాలా ఈజీగా కనుక్కోవచ్చు అనమాట, రైట్. యాంగిల్ బిఓసి కనుక్కోమన్నాడు, ఈ యాంగిల్ ఇచ్చి ఈ యాంగిల్ కనుక్కోమన్నాడు అనుకో, ఎట్లా అనుకుంటాం? యాంగిల్ బిఓసి ఈజ్ ఈక్వల్ టు 90 ప్లస్ యాంగిల్ A/2, రైట్. ఇది మనం ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసినాం. ఏంది? ఈ యాంగిల్ ఇస్తే ఈ యాంగిల్ కనుక్కోవచ్చు, ఈ యాంగిల్ ఇస్తే ఈ యాంగిల్ కనుక్కోవచ్చు, రైట్. అదే ఒకవేళ ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఇది ఇంటీరియర్ యాంగిల్స్ అనమాట. దీని ఏమంటారు? ఇంటీరియర్ యాంగిల్స్. లోపల కదా, ఇప్పుడు ఈ యాంగిల్ ఎక్కడ తీసుకున్నాం? లోపల తీసుకున్నాం, ట్రయాంగిల్ లోపల. ఒకవేళ బయట తీసుకుంటే ఎట్లుంటుంది ఒకసారి చూద్దాం, రైట్. అదే ఒక ట్రయాంగిల్ ఉంది అనుకుందాం, రైట్. యాంగిల్ ఏబిసి అనుకుంటున్నాం. ఏబిని ఎక్స్టెండ్ చేసిన, యాజ్ ఇట్ ఈస్గా ఏసీని కూడా ఎక్స్టెండ్ చేసిన. ఇప్పుడు ఇది 100 degrees ఉంది అనుకుందాం ఈ యాంగిల్. దాన్ని 50-50గా డివైడ్ చేస్తున్నా, అంటే హాఫ్గా డివైడ్ చేస్తున్నా అని అర్థం. అలాగే ఇది కూడా ఎంతో కొంత డిగ్రీస్ ఉంది, దాన్ని హాఫ్గా డివైడ్ చేస్తున్నా, అంటే యాంగులర్ బైసెక్టర్ గీస్తున్నా. యాంగులర్ బైసెక్టర్ గుర్తుంచుకోండి, నేను గీస్తుంది పర్పెండిక్యులర్ బైసెక్టర్ కాదు, యాంగులర్ బైసెక్టర్. పర్పెండిక్యులర్ బైసెక్టర్ గురించి ఎగ్జాక్ట్ క్లారిఫికేషన్ రావాలంటే ముందు వీడియో చూడాల్సిందే మీరు, రైట్. ఇప్పుడు ఈ పాయింట్ని, ఇంటర్సెక్షన్ పాయింట్ని ఓ అనుకుంటున్నా. ఇప్పుడు యాంగిల్ ఏ ఇచ్చి యాంగిల్ బిఓసి కనుక్కోమంటే కనుక్కోవచ్చు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. యాంగిల్ బిఓసి ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ యాంగిల్ A/2, రైట్. ఇక్కడ దీనికి తేడా ఏంటి అంటే, ఇక్కడనేమో ప్లస్ వచ్చింది ఇంటీరియర్ యాంగిల్స్, ఇక్కడనేమో ఎక్స్టీరియర్ యాంగిల్స్ మైనస్ వచ్చింది, రైట్. మళ్ళొకసారి ఇక్కడ ఏంది? ఇంటీరియర్ యాంగిల్స్, ఇక్కడనేమో ఎక్స్టీరియర్ యాంగిల్స్, రైట్. ఇలాగే ఒక చిన్న తీరం చూద్దాం, తీరం లాంటిదే. లైక్ ఒక ట్రయాంగిల్ ఉంది, ఏంటిది? ఏదైనా ట్రయాంగిల్, స్పెసిఫిక్గా ఏదైనా అవసరం లేదు, ఏదో ఒక ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్ ఏబిసి, దీనికి ఒక యాంగులర్ బైసెక్టర్ గీద్దాం. యాంగులర్ బైసెక్టర్ అంటే హాఫ్గా డివైడ్ చేసే ఒక లైన్ సెగ్మెంట్, హాఫ్గా డివైడ్ చేస్తుంది. ఇది ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది, హాఫ్గా డివైడ్ చేస్తున్న ఒక లైన్, రైట్. ఇప్పుడు బీసీని నేను ఎక్స్టెండ్ చేస్తున్నా. ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ కూడా ఎంతో కొంత యాంగిల్ ఉంటుంది కదా, ఈ యాంగిల్కి యాంగులర్ బైసెక్టర్ గీస్తున్నా, రైట్. ఇలా ఒక యాంగులర్ బైసెక్టర్ అంటే ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఇక్కడ 30 degrees ఉంటుంది, ఇక్కడ 30 degrees ఉంటుంది. ఒక యాంగులర్ బైసెక్టర్ గీసిన. ఈ రెండు మీట్ అయ్యే ఒక పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ని నేను సంథింగ్ లైక్ ఈ అనుకుంటున్నా, రైట్. ఇప్పుడు నేను ఏమి ఇచ్చిన అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 80 degrees ఇచ్చిన. యాంగిల్ ఈ ఎంత అని అడిగిన. దానికి ఆన్సర్ ఏంటి అంటే, ఇట్లా ఒక ఇంటర్నల్ అంటే ఒక ట్రయాంగిల్ యొక్క ఇంటర్నల్ బైసెక్టర్, అదే ట్రయాంగిల్ యొక్క ఎక్స్టర్నల్ బైసెక్టర్ రెండు మీట్ అయ్యే పాయింట్ యొక్క యాంగిల్ ఎంత అని అడిగితే, ఇక్కడ ఎంత ఉంటుందో దాంట్లో హాఫ్ ఉంటుంది అన్నమాట, రైట్. ఇక్కడ 80 ఉంది కాబట్టి ఇక్కడ 40 degrees ఉంటుంది, రైట్. అది మనం తీరంలాగా చూసుకోవాలంటే ఇది కాకుండా ఇక్కడ ఒక x degrees ఉంది అనుకో, ఇక్కడ ఎంత ఉంటుంది? గ్యారంటీగా x degrees/2 ఉంటుంది, రైట్. ఇది చాలా ఇంపార్టెంట్, రైట్. మళ్ళొకసారి ఒక ట్రయాంగిల్ యొక్క ఇంటర్నల్ బైసెక్టర్, అదే ట్రయాంగిల్ యొక్క ఎక్స్టర్నల్ బైసెక్టర్ మీట్ అయ్యే పాయింట్ ఎన్ని డిగ్రీస్ అని అడిగితే, దానికి ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే వర్టిక్స్ ఉంటుందో దాంట్లో ఎన్ని డిగ్రీస్ ఉంటుందో అన్ని డిగ్రీస్లో సగం డిగ్రీస్ ఉంటుందని అర్థం, అంటే ఎగ్జాక్ట్గా సగం ఉంటుందని అర్థం, రైట్. అలాగే ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అన్నమాట. ఇది మోస్ట్ రిపీటెడ్ క్వశ్చనే అండ్ అట్ ద సేమ్ టైం ఇది మోస్ట్ రిపీటెడ్ క్వశ్చనే. ఇలాంటివి ఒకసారి చూసుకుంటే ఎగ్జామ్లో చాలా సింపుల్ అవుతాయి. అండ్ ఇంకొకటి సిమిలర్ ట్రయాంగిల్స్. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసిన కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అండ్ సిమిలర్ ట్రయాంగిల్స్, అది కూడా ఆ వీడియోలో చూడండి. సిమిలర్ ట్రయాంగిల్స్లో ఏరియాస్ ఇచ్చి పెరిమీటర్ కనుక్కోమంటాడు, లేకపోతే పెరిమీటర్ ఇచ్చి ఏరియాస్ కనుక్కోమంటాడు. ఎస్ఎస్సి, సిఏజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అలాంటి గ్రూప్స్లలో, ఎస్ఎస్సిలో ఎక్కువగా అడుగుతాడు.
ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కూడా అప్పుడప్పుడు ఇచ్చే అవకాశం ఉంది. సో ఒకసారి చూడండి. సిమిలియర్ ట్రయాంగిల్ అంటే ఏంటిది? సిమిలియర్ ట్రయాంగిల్స్, ఒక ట్రయాంగిల్ తీసుకున్నా, రైట్, అలాగే ఇంకొక ట్రయాంగిల్ తీసుకున్నా, ఈ రెండు నేను సిమిలియర్ అని చెప్తున్నా. ఎప్పుడు చెప్పొస్తుంది? లైక్ వెర్టిసెస్ ABCDEF ఉన్న వెర్టిసెస్ తోటి ఒకటి తీసుకున్నా, రైట్. ఇప్పుడు ఇవి ఎప్పుడు సిమిలియర్ ట్రయాంగిల్స్ అవుతాయి అంటే వీటి హైట్ ఎంత అని ఉన్నది, హైట్తో సంబంధం లేదు. దీని హైట్ చాలా పెద్దగా ఉండి దీని హైట్ చాలా చిన్నగా ఉన్నా సరే ఏం డిఫరెన్స్ ఉండదు. దీని యాంగిల్ సమానం ఉండాలి అండ్ వీటి రేషియోస్ సమానం ఉండాలి అన్నమాట. అంటే వీటి సైడ్ యొక్క రేషియోస్ సమానం ఉండాలి, వీటి పెరిమీటర్ యొక్క రేషియోస్ సమానంగా ఉండాలి. అప్పుడు వీటిని సిమిలియర్ ట్రయాంగిల్స్ అంటారు. ఒకసారి చూద్దాం సిమిలియర్ ట్రయాంగిల్స్ అంటే అవి ఎట్లా ఫామ్ అవుతాయి, డీటెయిల్గా చూద్దాం ఒకసారి, రైట్. ఒక రెండు ట్రయాంగిల్స్ ABCDE and F, దీని యొక్క యాంగులర్ బైసెక్టార్ తీసుకుంటున్నా, రైట్. అంటే ఇవి సమానం అనమాట. ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ ఎంత ఉంటుంది, సేమ్. రెండు హాఫ్ డివైడ్ చేసినటువంటి యాంగులర్ బైసెక్టార్ తీసుకున్నా. ఇప్పుడు ఇవి రెండు సిమిలియర్ ట్రయాంగిల్స్ అని నేనే చెప్తున్నా. కండిషన్ ఏంటి అంటే దీని ఏరియా ABC, రైట్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC డివైడెడ్ బై దీని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEF దేనికి సమానంగా ఉండాలి అంటే దీని సైడ్ AB బై DE హోల్ స్క్వేర్ దీనికి సమానంగా ఉండాలి, రైట్. లేదా ఈజ్ ఈక్వల్ టు ఈ సైడ్ తీసుకుందాం AC బై DF హోల్ స్క్వేర్, లేదా BC బై EF హోల్ స్క్వేర్, లేదా దీని యొక్క మీడియన్ ఈ పాయింట్ని సంథింగ్ లైక్ X అండ్ Y అనుకుంటే ఏమవుతుంది, AX బై DY హోల్ స్క్వేర్. లేదా పెరిమీటర్లో తీసుకుంటే దీని పెరిమీటర్ అంటే AB ప్లస్ BC ప్లస్ AC పెరిమీటర్ అవుతుంది, చుట్టుకొలత అంటారు తెలుగులో, రైట్. P1 ఈ పెరిమీటర్ 1 అనుకుందాం, దీని పెరిమీటర్ 2 అనుకుందాం, బై P2 హోల్ స్క్వేర్, రైట్. రెండు ట్రయాంగిల్ సిమిలియర్ అయినప్పుడు దీని ఏరియా డివైడెడ్ బై దీని ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఈ సైడ్ బై ఈ సైడ్ హోల్ స్క్వేర్, లేదా ఈ సైడ్ బై ఈ సైడ్ హోల్ స్క్వేర్, లేదా ఈ సైడ్ బై ఈ సైడ్ హోల్ స్క్వేర్, లేదా ఈ మీడియన్ ఆర్ యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ ఫస్ట్ ట్రయాంగిల్ ఈజ్ బై యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ సెకండ్ ట్రయాంగిల్, లేదా పెరిమీటర్ ఆఫ్ ద ఫస్ట్ ట్రయాంగిల్ బై పెరిమీటర్ ఆఫ్ ద ఫస్ట్ ట్రయాంగిల్ హోల్ స్క్వేర్, రైట్. ఇది సిమిలియర్ ట్రయాంగిల్ అయినప్పుడు వర్తిస్తాను అనమాట. నెక్స్ట్ దీనికంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది థీరం. నెక్స్ట్ ఇలా కాకుండా ఒకవేళ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇవ్వలేడు, జస్ట్ రెండు ట్రయాంగిల్ సిమిలియర్ అన్నాడు, అప్పుడు ఏం చేస్తాం, ఈ సిమిలియర్ ఇది అనలేడు, జస్ట్ ఏరియా ఇవ్వకుండా జస్ట్ సైడ్స్ మాత్రమే ఇచ్చిండు, సైడ్స్ మాత్రమే ఇచ్చి ఇంకొక సైడ్ అనుకోమన్నాడు, అట్లాంటివి చేసిండు. ఇది ప్రాబ్లమ్ సాల్వేషన్లో ఒకసారి చూద్దాము. ప్రాబ్లమ్ సాల్వేషన్స్లో ఇస్తే చాలా ఈజీ, బట్ ఇప్పుడు జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ కాబట్టి ప్రతిదీ ఇంట్రడక్షన్ బేసిక్స్ చూస్తే చాలా ఈజీ. ఏంటిది, ఏరియా మాత్రం ఇవ్వలేడు, జస్ట్ మనకు సైడ్స్ మాత్రమే ఇచ్చిండు అనుకో, ఏంటిది AB బై DE, రైట్. AB బై DE హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది రాసిన AC బై DF హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కదా, రెండు మనం ఓన్లీ దీన్ని కంపేర్ చేస్తున్నాం కదా, అప్పుడు ఏమవుతుంది, AB బై DE ఈజ్ ఈక్వల్ టు AC బై DF అవుతుంది, రైట్. అంటే స్క్వేర్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అన్నట్టు, ఇది లేకపోతే అన్ని స్క్వేర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఈజ్ ఈక్వల్ టు P1 బై P2 కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే దానికి కూడా స్క్వేర్ ఉంది కాబట్టి ఆ స్క్వేర్ ఈ స్క్వేర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. రెండు కంపేర్ చేశాను అన్నమాట ఈజీగా ప్రాబ్లమ్ సాల్వేషన్స్లో స్క్వేర్స్ లేకుండా. ఒకవేళ ఏరియా ఇస్తే మాత్రం గ్యారంటీ స్క్వేర్స్ రాయాలి. ఈ ప్రాబ్లమ్ సాల్వేషన్స్ అప్పుడు చూద్దాం ఒకసారి. అండ్ నెక్స్ట్ క్వాడ్రిలేటరల్, అందరూ వినే ఉంటారు పేరు, ఒకసారి చూద్దాం.
క్వాడ్రిలేటరల్ అంటే ఏంటిది? లైక్ ఏదో ఒక 4 పాయింట్స్ తీసుకున్నాం, ఇష్టం ఉన్న దగ్గర ఒక 4 పాయింట్స్ తీసుకున్నాం. ఈ 4 పాయింట్స్ని కనెక్ట్ చేస్తే ఒక క్లోజ్డ్ ఇమేజ్ వస్తుంది. దీన్ని మనం క్వాడ్రిలేటరల్ అంటాం. కండిషన్స్ ఏం లేవు, ఓన్లీ 4 పాయింట్స్ కనెక్షన్ని క్వాడ్రిలేటరల్ అంటాం. ఈ క్వాడ్రిలేటరల్ చాలా రకాలు ఉంటాయి. ఒకటి స్క్వేర్, రెక్టాంగిల్, పారలోగ్రామ్, రాంబస్, చాలా రకాలు ఉంటాయి. క్వాడ్ అంటే 4 అనమాట. ఇప్పుడు ట్రయాంగిల్ అని చెప్పినాం కదా, ట్రై అంటే 3. అలాగే క్వాడ్రిలేటరల్లో క్వాడ్ అంటే 4. సో 4 ఎక్కడ 4 పాయింట్స్ ఉన్నా సరే. ట్రయాంగిల్ అంటే 3 పాయింట్స్ ఎక్కడ తీసుకున్నా సరే ట్రయాంగిల్ అవుతుంది. అది నువ్వు ఎక్కడ తీసుకున్నా సరే, ఒక స్ట్రెయిట్ లైన్లో మాత్రం కాకుండా, స్ట్రెయిట్ లైన్లో 3 పాయింట్స్ కాకుండా కొంచెం సైడ్కి తీసుకున్నా కానీ ఒక ట్రయాంగిల్ వస్తుంది, రైట్. అలాగే క్వాడ్రిలేటరల్లో కూడా ఎక్కడైనా సరే ఒక స్ట్రెయిట్ లైన్లో కాకుండా ఇష్టం ఉన్న దగ్గర తీసుకొని 4 పాయింట్స్ని జాయిన్ చేస్తే క్వాడ్రిలేటరల్ వస్తుంది. దీనికి కండిషన్స్ ఏంటి? ఏం లేవు కండిషన్స్, జస్ట్ ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్, ఈ 4 యాంగిల్స్ మస్ట్ బీ ఈక్వల్స్ టు 30 degrees ఇంటీరియర్ యాంగిల్స్. ఒకటే రూల్, ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ మస్ట్ బీ ఈక్వల్స్ టు 360 degrees, రైట్. నెక్స్ట్ ఈ క్వాడ్రిలేటరల్ దేని డివైడ్ అయింది? స్క్వేర్ కావచ్చు, రెక్టాంగిల్ కావచ్చు, పారలోగ్రామ్, వీటి గురించి చాలా డీటెయిల్గా చూసుకుంటే అయిపోతుంది, రైట్. ఫటాఫట్గా స్క్వేర్ యొక్క ప్రాపర్టీ చూద్దాం. స్క్వేర్ అంటే ఏంటిది అంటే 4 పాయింట్స్ ఈక్వల్గా ఉండాలి, 4 సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. దీన్ని స్క్వేర్ అంటారు. అంటే ఇది ఈ సైడ్, ఈ సైడ్, ఈ సైడ్, ఈ సైడ్, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. లైక్ ఏ సెంటీమీటర్స్, ఏ సెంటీమీటర్స్, ఏ సెంటీమీటర్స్, ఏ సెంటీమీటర్స్, అలా ఈక్వల్గా ఉంటే దాన్ని స్క్వేర్ అంటారు. అంటే లైక్ ఇప్పుడు ఏ, బి, సి, డి అనే ఒక వెర్టిసెస్ అనుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటిది? ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ ఈజ్ ఈక్వల్ టు ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏ కదా, ఏ. డయాగ్నల్ సెకండ్ పాయింట్ ఏంటిది అంటే డయాగ్నల్ అంటే ఏంటిది? ఇది డయాగ్నల్ అంటాం, కర్ణము అంటాం తెలుగులో. కర్ణము ఎంత ఉంటుంది? ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా, ఏది? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా, దాన్ని నేను బయటకి ఇస్తున్నా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్. ఈ సైడ్ని ఏ, ఈ సైడ్ని ఏ. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ థీరం ఏమొస్తుంది? √a² + a², రైట్. √2a², √2a. అంటే ఈ సైడ్ ఏ, ఈ సైడ్ ఏ అయినప్పుడు దీని యొక్క కర్ణము హైపోటెన్యూస్ ఏమొచ్చింది? √2a వచ్చింది, రైట్. అంటే డయాగ్నల్ ఏమన్నట్టు? √2a అన్నట్టు స్క్వేర్లో, రైట్. నెక్స్ట్ ఈ యాంగిల్ 90 degrees అని ఇక్కడనే చెప్పుకున్నాం, రైట్. ఈ యాంగిల్ 90 degrees అంటే థర్డ్ పాయింట్ ఏంటిది? యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ డి ఈక్వల్స్ టు 90 degrees, రైట్. ఇంకోటి ఈ పాయింట్ ఓ కదా, ఓ అనుకుంటే ఫోర్త్ పాయింట్ ఏంటిది అంటే ఈ ఓ అనేది ప్రతి వర్టెక్స్ నుంచి సమాన దూరంలో ఉంటుంది. సో ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓసి ఈజ్ ఈక్వల్ టు ఓడి, రైట్. స్క్వేర్ యొక్క 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ 4 తెలిస్తే స్క్వేర్లో ఏదైనా చేయొచ్చు అనమాట, ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయొచ్చు. సెకండ్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ అంటే ఏంటిది? 2 సైడ్స్ మాత్రమే ఈక్వల్ ఉంటాయి. ఈ అపోజిట్ 2 లైన్స్ ఈక్వల్గా ఉంటాయి, ఈ అపోజిట్ 2 లైన్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇది ఏ సెంటీమీటర్స్ అనుకుంటే, ఇది బి సెంటీమీటర్స్ అనుకుంటే, దీనికి ప్యారలల్గా ఉండే ఇంకొక లైన్ ఏదైతే ఉంటుందో అది కూడా ఏనే ఉంటుంది. దీనికి ప్యారలల్గా ఉండే ఇంకో లైన్ ఏదైతే ఉంటుందో అది కూడా బీనే ఉంటుంది. అంటే ఈ రెండు సేమ్ ఉంటాయి, ఈ రెండు సేమ్ ఉంటాయి, అండ్ ప్రతిదీ 90 degrees ఉంటుంది, రైట్. ఈ కర్ణం ఏదైతే ఉందో, హైపోటెన్యూస్ ఏదైతే ఉందో ఉంటుంది, కానీ అన్ని సైడ్ నుంచి సమానంగా ఉంటుందా అంటే ఉండదు అని చాలామంది అనుకుంటారు. బట్ ఆ కర్ణము నుంచి కూడా సమానంగానే ఉంటుంది. ఈ పాయింట్స్ నేను ఏ, బి, సి, డి అనుకుంటున్నా,
రైట్. ఇప్పుడు రెక్టాంగిల్ యొక్క ప్రాపర్టీస్ ఒకసారి ఫాస్ట్గా చూద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ, రెక్టాంగిల్ యొక్క ఫస్ట్ ప్రాపర్టీ ఏంటిది? ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అండ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి. ఇది ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ ఏంది? ఏబి ప్యారలల్ టు సిడి అండ్ బీసీ ప్యారలల్ టు ఏడి. ఇది సెకండ్ ప్రాపర్టీ. థర్డ్ ప్రాపర్టీ ఏంటి? యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి ఈక్వల్స్ టు యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే డయాగ్నల్స్. కర్ణము ఏదైతే ఉందో ఈ కర్ణము ఈ కర్ణంకి సమానంగా ఉంటుంది. అంటే ఫోర్త్ పాయింట్ ఏంటిది అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడి అన్నమాట. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. రైట్. ఈ రెండు సమానంగా ఉంటాయని అర్థం. నెక్స్ట్ ఇందులో చూసుకున్నట్టయితే స్క్వేర్లో ఇది గ్యారంటీగా 90 degrees ఉంటుంది. ఇక్కడ చెప్పలేను, ఇది 90 degrees ఉంటుంది, ఇది 90 degrees ఉంటుంది, ఇది 90 degrees ఉంటుంది అండ్ ఇది కూడా 90 degrees ఉంటుంది. బట్ ఇక్కడ అట్లా ఉండాల్సిన ఆప్షన్ లేదు. ఇక్కడ తక్కువ డిగ్రీస్ ఉంటుంది, తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. రైట్. అది మనం డిసైడ్ చేయాలన్నమాట. రైట్. నెక్స్ట్ రెక్టాంగిల్ అయిపోయింది. నెక్స్ట్ ప్యారలోగ్రామ్. ప్యారలోగ్రామ్ అంటే ఏంటిది అంటే ఒక 2 lines తీసుకుంటున్నా, ఆ 2 lines ప్యారలల్ లైన్స్ తీసుకుంటున్నా. రైట్. ఇది ప్యారలల్ లైన్స్ తీసుకున్నా, 2 lines. ఇప్పుడు వీటిని జాయిన్ చేసిన. రైట్. ఇది ప్యారలోగ్రామ్. ఈ 2 lines ప్యారలల్గా ఉంటాయి, ఈ 2 lines ప్యారలల్గా ఉంటాయి. బట్ ఇవి స్ట్రైట్గా ఉంటాయి అన్నమాట, కొంచెం క్రాస్గా ఉంటాయి. వీటికి ఏ బి సి డి అనుకుందాం. అనుకుంటే ప్రాపర్టీస్ చూద్దాం. ఏబి ఫస్ట్ ప్రాపర్టీ రాద్దాం ఒకసారి, రాస్తే కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటిది? ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి. ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుంది గ్యారంటీగా. ఇక్కడ లేకపోయినప్పటికీ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇంత లేదు కదా, ఈ ఏరియా లేదు, కానీ ఇక్కడ అదే ఏరియా ఈ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం అనుకో సేమ్ అది అవుతుంది లోపల. రైట్. ఈ ఏరియాలు ఇక్కడ లేదు, ఆ ఏరియా అక్కడ ఉంది. ఒకవేళ ఈ ఏరియాని కట్ చేసి ఇక్కడ పెట్టేసినాం అనుకో స్క్వేర్ అవుతుందా కదా, రెక్టాంగిల్ అవుతుందా కదా? చూడండి ఒకసారి, ఇలా ఉంది ఒకటి. రైట్. ఇందులో నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఏరియాని కట్ చేసేస్తున్నా, కట్ చేసేసి ఈ ఏరియాని ఇక్కడ స్టిక్ చేసిన. అప్పుడు ఏమైంది? ఇట్లా ఒక రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది కదా. సేమ్ ప్యారలోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రయాంగిల్, బట్ షేప్ అన్నది ఇటు సైడ్ వస్తుంది అనమాట. రైట్. ఇది మెయిన్ ట్రయాంగిల్. ఒకసారి ఇది మెయిన్ది చూడండి, ఇక ఇది మాత్రం గమనించండి. రైట్. ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అండ్ ఇంకోటి ఏబి ప్యారలల్ టు సిడి. రెండు ఒకసారి రాద్దాం. ద నెక్స్ట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఏ అండ్ బీసీ ప్యారలల్ టు డిఏ. రైట్. డయాగ్నల్స్ ఇట్లుంటాయి కదా, రెండు డయాగ్నల్స్ ఉన్నాయి అనుకుందాం. రైట్. ఈ డయాగ్నల్స్ మీట్ అయ్యే పాయింట్ని, ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని ఓ అనుకుందాం. థర్డ్ పాయింట్ ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓసి, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓసి, ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓడి. ఇది అందరికీ తెలుసు, బట్ ఒకసారి అండ్ ఇందులో ఉండే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ ఫోర్త్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. యాంగిల్ ఏ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు యాంగిల్ సి. అపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి అన్నమాట. యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ సి. ఒకసారి డ్రాయింగ్ చూస్తా, ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఏ బి సి డి. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అండ్ యాంగిల్ డి ఈక్వల్స్ టు యాంగిల్ బి. ఇది చాలా ఇంపార్టెంట్, ప్యారలోగ్రామ్లో చాలా ఇంపార్టెంట్. యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ సి అండ్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డి. అంటే ఏంది పాయింట్ ఏంటిది? అపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. రైట్. చివరిగా రాంబస్
ట్రెపిజియం. ఈ రెండు డిస్కస్ చేసుకుంటే అయిపోతుంది. ఇవి ఎగ్జామ్లో ఏమంతా ఇంపార్టెంట్ కాదు, బట్ కొన్ని చిన్న చిన్న ఎగ్జామ్స్లో ఇప్పుడు కొత్త నూతన పరీక్షలు అడుగుతున్నాడు. రాంబస్ అంటే ఏంటిది? లైక్ కైట్ లాగా ఉంటుంది అనమాట, కైట్ షేప్. దీన్ని రాంబస్ అంటారు. సేమ్ కైట్ ఎట్లుంటుందో అట్లుంటుంది. దీన్ని ఏ బి సి డి అనుకున్నాం అనుకో, ఏమైంది? ఈ రెండు బైసెక్ట్ చేస్తాయి. ఏంటి వీటిని ఏమంటారు? డయాగ్నల్స్. డయాగ్నల్స్ బైసెక్ట్ చేస్తాయి, రైట్? వీటి మధ్యలో 90 degrees ఉంటుంది యాంగిల్. ఇక్కడ కూడా 90 degrees ఉంటుంది, 90 degrees ఉంటుంది, 90 degrees ఉంటుంది. కామన్గా స్క్వేర్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ డయాగ్నల్స్ రెండు సమానం ఉండవు. ఈ డయాగ్నల్ 6 centimeters ఉందనుకో, ఈ 6 centimeters ఉండదు, తక్కువ ఉంటుంది. చూసి అర్థమవుతుంది కదా, ఇది చాలా పెద్ద ఉంది, ఇది చిన్న ఉంది. ఇట్లా జస్ట్ ప్రెస్ చేసినట్టు అయింది. అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి దీనికి కూడా, సేమ్ స్క్వేర్ లాగానే. స్క్వేర్స్కి ఉండేటటువంటి ప్రతి ప్రాపర్టీ దీనికి సరిపోతుంది. బట్ చేంజ్ ఏముంటుంది అంటే, జస్ట్ ఈ డయాగ్నల్ సమానంగా ఉండవు రాంబస్లో, రైట్? సేమ్ దాని ప్రాపర్టీసే. ఏంది? సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇంకా ఇది దీనికి ప్యారలల్గా ఉంటుంది, ఇది దీనికి ప్యారలల్గా ఉంటుంది. ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ అంతే ఉంటుంది, ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ అంతే ఉంటుంది. 4 angles సమానం కాదు, అపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంతే. ఏది అపోజిట్గా? ఏ ఈక్వల్స్ టు సి, యాంగిల్ డి ఈక్వల్స్ టు యాంగిల్ బి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా, రైట్? నెక్స్ట్ రాంబస్ తర్వాత ట్రెపిజియం ఒకసారి చూద్దాం, రైట్? ట్రెపిజియం అంటే ఏంటిది అంటే, జస్ట్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు. 2 parallel lines ఉంటాయి, ఈ రెండు మాత్రమే parallel lines. ఇది ఇష్టం ఉన్నట్టు ఒక లైన్స్ ఉన్నాయి, ఈ రెండు parallel lines కాదు, రైట్? దీన్ని ట్రెపిజియం అంటారు. అంటే ఓన్లీ 2 lines ఆర్ ప్యారలల్. ఇంకా ఇవి ప్యారలల్ కాదు, సేమ్ సైజ్ లేవు, ఏం సంబంధం లేదు, యాంగిల్స్ కూడా సమానం కాదు, ఏది కాదు. ఈ రెండు మీట్ అయినాయి అనుకో ఒక పాయింట్ దగ్గర, ఈ పాయింట్ని ఓ అంటారు. ఏ బి సి డి. కండిషన్ ఏంది? ట్రెపిజియం కండిషన్ ఒకటి, ఏబి ఈజ్ ప్యారలల్ టు డిఈ, మీట్ అయ్యే పాయింట్ని ఓ అంటారు, అంతే, రైట్? అది కాదు కానీ ఇది చాలా ఇంపార్టెంట్. రోంబస్ కానీ స్క్వేర్ కానీ అవి చాలా ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్ వీడియోలో మనం పాలిగాన్ ఏంటిది? పాలిగాన్ యొక్క సైడ్స్. పాలిగాన్ ఉంటుంది కదా, ఆ పాలిగాన్ యొక్క ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటి, ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏంటి, ఇంటీరియర్ యాంగిల్స్ ఎట్లా కనుక్కోవాలి, ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎట్లా కనుక్కోవాలి, ఏరియాస్ ఎట్లా కనుక్కోవాలి, చాలా డీటెయిల్గా చూద్దాం, రైట్? థ్యాంక్ యూ.